సునీత గారు ఎప్పుడైనా ఎవరన్నా ఏదన్నా గిఫ్ట్ లాగా ఏమైనా మనీ ఇవ్వడం జరిగిందా సునీత గారికి? అమ్మా నాకా నిజం చెప్పాలి, మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. మనస్సాక్షి కాదండి, ఒక్కటి చెప్పన్నా. ఓకే, అసలు మా దగ్గర ఏముందని గిఫ్ట్ లాగా తెచ్చిస్తారు? ఏదో షాప్ ఓపెనింగ్ కానీ ఏదైనా ఎవరైనా ఇల్లు షాప్ కట్టుకుని ఓపెనింగ్కి డబ్బులు ఇస్తారు? ఎందుకు ఇయ్యరు? అవునా? ఆ, నేను ఇదైతే మీ ద్వారానే వింటున్నా. సరే మీకు ఎక్కడి నుంచి వచ్చినా ఏదో మాకు నేను ఎక్కడ అంటున్నా కానీ. నుంచి రాలేవండి. మీకు ఎవరన్నా కనీసం ఈ ఈ అంటే ఈ వీడియోస్ చూస్తారు కదా. సరే సునీత గారికి ఎవరెవరు డబ్బులు ఇచ్చారో నాకు పర్సనల్ గా నా ఇన్స్టా మెసేజ్ చేయండి, లేకుంటే కామెంట్ చేయండి. ఓకే. సో పబ్లిక్ గా అడుగుతా, మరి మీ ఇష్టం. ఓకే ఓకే ఒక్కల దగ్గర కూడా డబ్బు తీసుకోలేరు మీరు. లేదు లేదు లేదు, ఒక్కల దగ్గర కూడా ఏ పర్మిషన్ కూడా లేదు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర అంత పెద్ద బిల్డింగ్లు ఏం కాదండి. మా అంత ఏమంటారు ఏమో అపార్ట్మెంట్స్ ఉండవు మా దగ్గర. ఓకే, అంత రేకులు 1, 2, 60 గజాలు చిన్న చిన్నవి ఉంటాయి గల్లీలు, అంతేగాని ఇంకా ఏమి మా దగ్గర ఈ జూబ్లీస్ లాగా కాదు మా కదా. మేట. అసలు మీకు గిఫ్ట్లు కూడా రాలేవా ఏమి? లేదండి, మా దగ్గరికి ఎందుకు వస్తాయి? మా గిఫ్ట్లు వస్తాయి 25th ఇప్పుడు క్రిస్టమస్ వాళ్ళు తెచ్చిస్తారు. ఓకే, కేక్ ఇస్తారు, ఒకటి ఏదైనా ఐటెం గిఫ్ట్ ఇస్తారు. ఓకే, ఆ గిఫ్ట్ వస్తుంది కానీ ఇంకా మనీ కవర్లో పెట్టి రావడం అంటే ఏం రాలేవు ఇప్పటి వరకు. సో రావాలని కోరుకుంటారా? అట్లాంటి పిచ్చి లెక్కలు కూడా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంకా ఏమన్నా ఒకటి చెప్పాలండి, నాకేమి లేదని కాదు, నాకు ఊర్లో ఉన్నది ప్లేస్ ఉంది, అది అమ్ముకుంటే చాలానే వస్తాయి. మాకు అట్లేం లేదు. ఆల్రెడీ మాకు చెప్పదండి మా హస్బెండ్ వాళ్ళది. ఓకే, చెప్పదండి కాబట్టి మా దగ్గర మంచిగా ఉంది. మేము అంతా ఏమి ఇది లేకుండా లేం. కానీ ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అట్లా సంపాదించుకోలేము, ఇంకా అట్లా ఇల్లు కూడా కట్టలే. ఇప్పటికి మీరు వచ్చి చూడండి మా ఇల్లు ఎట్లుందో అట్లనే ఉంది, పబ్లిక్ కూడా తెలుసు. ఇక కొంతమంది మూర్ఖులు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళైతే నేను డూప్లెక్స్ ఇల్లు కట్టినానే అంటారు. నేను ఏమంటున్నా, నేను ఇప్పుడు లైవ్గా కూడా చెప్తున్నా వాళ్ళకు. ఏం చెప్తున్నా అంటే ఆ ఇల్లు ఏదో చూపియండి, చూపిస్తే ఇమీడియట్లీ నేను రీజన్ ఇచ్చేస్తాను. ఓకే, ఈ మాట కూడా చెప్తున్నా. సో ఆ లాస్ట్కి వచ్చేసింది ఎట్లాగో రీజన్ ఇద్దాం అనుకుంటారా? ఆ లాస్ట్కి వచ్చినట్టు కాదండి, కాంగ్రెస్లోకి ఎట్లా వెళ్దాం అనుకుంటారా? ఇది కొంతమంది మూర్ఖులు, ఒక 2-3 అందరైతే అంత తెలివి లేనోళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. తెలివి వాళ్ళు ఈడ అసలు ఏముందని సంపాదించుకొని కానీ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇంటి కూడా కరెక్టే, అది ఉన్నది ఇస్లాము. ఎవరంతా ఇచ్చేటోళ్ళు అంతా ఏమి ఉండరు అక్కడ, ఏమి ఉండదు అంత ఏం డెవలప్మెంట్స్ ఏమనేది మాకు కేవలం రోడ్స్ ఇవి అవే ఉంటాయి కానీ ఇంకేం ఉండేయండి. ఓకే.